2024 మార్చి 3 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ వైల్డ్ లైఫ్ డేను ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని ప్రతి ఏటా మార్చి 3వ తారీఖు నిర్వహిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. మార్చి 3వ తారీఖున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 2013 నుంచి జరుగుతుందన్నమాట. 2013లో తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని. థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ఒక సమావేశంలో భాగంగా ప్రతి ఏటా వన్యప్రాణి దినోత్సవాన్ని చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా అడవులలో ఉన్నటువంటి జంతువులు మరియు వృక్షజాలాన్ని కాపాడడం, దానిపైన ప్రజల్లో అవగాహన తీసుకురావాలనేటువంటి ఉద్దేశం చేత ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ కూడా జరుపుకుంటాయన్నమాట. కానీ చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ ఏడాది థీమ్ ఏంటి, ఆ థీమ్ నోట్ చేసుకొని ఈ ఏడాదికి సంబంధించి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2024 థీమ్ నోట్ చేసుకోవాలి. థీమ్ వచ్చేసి కనెక్షన్ పీపుల్ అండ్ ప్లానెట్. ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. అనేది థీమ్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ థీమ్ అనేటువంటిది నోట్ చేసుకొని బాగా మైండ్కి పెట్టుకోవాలి. థీమ్స్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో, ఓకేనా. నేను ఈ నెల 1వ తారీఖున మార్చి 1వ తారీఖున వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే యొక్క థీమ్ చెప్పా. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మార్చి 1వ తారీఖున జరిగినటువంటి క్లాస్లో మార్చి 1వ తారీఖున వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే జరుపుతారు కదా, దానికి సంబంధించిన థీమ్ చెప్పా, ఓకేనా. మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఇకపోతే మన దేశానికి సంబంధించి వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉందన్నమాట. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, గుర్తుపెట్టుకోవాలి. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అటవీ సంరక్షణ చట్టం అయితే, ఫారెస్ట్ యాక్ట్ అయితే కనుక 1980లో వచ్చిందనమాట, 1980. అదే మనకు 2002 అయితే కనుక 2002లో వచ్చేసి మనకి బయోడైవర్సిటీ యాక్ట్ అనమాట, జీవ వైవిధ్య చట్టం. ఈ 3 చట్టాలు ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి బయోడైవర్సిటీ యాక్ట్, ఫారెస్ట్ అంటే అటవీ చట్టం ఒకటి, అదేవిధంగా ఓకేనా ఈ జీవ వైవిధ్య చట్టము, అటవీ చట్టము, మరి వన్యప్రాణి సంరక్షణ చట్టం అన్నమాట. ఈ 3 చట్టాల సంవత్సరాలు 1972, 1980, 2002 బాగా ఇంపార్టెంట్ అనమాట. దానిలో భాగంగానే ఈ జంతువులను కానీ వృక్షాలను కానీ ఎవరైనా స్పాయిల్ చేస్తే ఆ చట్టం ఆధారంగా వాళ్ళను శిక్షించడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి అందరూ కూడా. సెకండ్ క్వశ్చన్, భారత్ సరికొత్త నౌకా స్థావరాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? భారత్ సరికొత్త నౌకాదళ స్థావరాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే కనుక లక్షద్వీప్ అనమాట. లక్షద్వీప్ మార్చి 8వ తారీఖున ఈ నౌకాదళ స్థావరం ఏర్పాటు కాబోతూ ఉందన్నమాట. లక్షద్వీపులలో ఇది 2వ నౌకాదళ స్థావరంగా గుర్తుపెట్టుకోవాలి. లక్షద్వీపులలో మొదటి నౌకాదళ స్థావరం ఎక్కడ ఉందంటే కనుక లక్షద్వీపుల రాజధాని కవరత్తిలో ఉంది. దాని పేరు INS ద్వీపరక్షక్ అనమాట, ద్వీపరక్షక్. ఇప్పుడు ఈ లక్షద్వీపులలో 2వ నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడంటే మినికాయ్ దీవులలో. ఈ మినికాయ్ దీవులలో ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి నౌకాదళ స్థావరం పేరు ఏదంటే కనుక INS జటాయు అనేటువంటి స్థావరం అనమాట. కాబట్టి మన భారతదేశం ప్రస్తుతం ఎక్కడ నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది అంటే కనుక లక్షద్వీపులలో. ఇది ఎన్నవది అంటే 2వది. మొదటిది ఎక్కడ ఉందంటే కనుక లక్షద్వీపుల రాజధాని కవరత్తిలో ఉంది, INS ద్వీపరక్షక్. అది ఇప్పుడు మినికాయలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు లక్షద్వీపులలో, అది INS జటాయు అనమాట. అరేబియా సముద్రంలో సైనిక నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచడం కోసం వ్యూహాత్మకంగా ఉన్న లక్షద్వీప్ సమూహంలో సైనిక ఉనికిని మరియు భద్రతా మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారన్నమాట. ఓకేనా.
దాని యొక్క యూజెస్ అనమాట, ఉపయోగాలు ఏంటంటే ఇదనమాట, గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు మాల్దీవుల దేశంతో మనకి ఇటీవలనే కొద్దిగా ఇక్కడ భేదాభిప్రాయాలు వచ్చి టూరిజం పరంగా ఒక వారే నడుస్తూ ఉందన్నమాట. దానివలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాల్దీవులకు కొత్త ప్రెసిడెంట్ ఎవరంటే కనుక మహమ్మద్ మయూద్జు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటిది ఏంటంటే కనుక మా దేశంలో ఉన్నటువంటి భారతీయ సైన్యం వెళ్ళిపోండి, మేము భారత ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది, ఆ విషయాన్ని మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. దానిలో భాగంగా నరేంద్ర మోడీ ఇటీవలనే మాల్దీవులను ఆనుకొని ఉన్నటువంటి మన దేశంలో లక్షద్వీపులలో ఆయన పర్యటించాడు. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయడము, వెంటనే అదంతా కూడా పెద్ద ఇష్యూ కావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. కాబట్టి దానిలో భాగంగానే అనుకోవచ్చు దీన్ని కూడా. లక్షద్వీపుల్లో ఇప్పుడు 2వ నౌకాదళ స్థావరం అనమాట ఐఎన్ఎస్ జటాయు, గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ జటాయు మార్చి 8వ తారీఖున ప్రారంభించబోతున్నారు. కానీ ఇండియన్ నేవీ చీఫ్ అయినటువంటి హరికుమార్ గారు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకు ఇక్కడ చాలా ఫేమస్గా 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్, 10 డిగ్రీ ఛానల్స్ అని 3 ఉంటాయి. 8 డిగ్రీ ఛానల్ అంటే కనుక లక్షద్వీపులలో అన్నిటికంటే పెద్ద దీవి మినికాయ్ దీవి. ఈ మినికాయ్ దీవికి మాల్దీవుల దేశానికి మధ్యలో ఉన్న ఛానలే 8 డిగ్రీ ఛానల్. 8 డిగ్రీ ఛానల్ వేటి మధ్య అంటే కనుక మినికాయ్ దీవికి మాల్దీవుల దేశానికి మధ్య ఉన్న ఛానల్. 9 డిగ్రీ ఛానల్ లక్షద్వీపులకు మరియు లక్షద్వీపుల్లో ఉన్నటువంటి మినికాయ్ దీవికి మధ్య, అంటే ప్రధాన భూభాగం లక్షద్వీపులు, దానికి మరియు మినికాయ్ దీవికి మధ్య ఉన్న ఛానల్ అనమాట 9 డిగ్రీ ఛానల్. కల్బేని, సుహేలి, ఓకేనా, వీటి మధ్య ఉంటుందన్నమాట 9 డిగ్రీ ఛానల్ అనేటువంటిది. 10 డిగ్రీ ఛానల్ అంటే అండమాన్ను నికోబార్ను వేరు చేసే ఛానల్ 10 డిగ్రీ ఛానల్. అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, ఈ అండమాన్ను నికోబార్ను వేరు చేసే ఛానల్ 10 డిగ్రీ ఛానల్ అనమాట. ఇటీవల గ్రూప్ 2 మీరు అందరూ ప్రిలిమ్స్ రాసినారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అందులో బిట్ అడిగారు దీనికి సంబంధించి. ఏంటి ఆ బిట్టు, ఓకేనా. లక్షద్వీపులలో అతిపెద్ద దీవి కవరత్తి ఫస్ట్ ఆప్షన్లో ఉందన్నమాట. లక్షద్వీపులలో అతిపెద్ద దీవి కవరత్తి అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే కనుక 9 డిగ్రీ ఛానల్ మినికాయ్ దీవులను మాల్దీవులను వేరు చేస్తుంది అని ఇచ్చాడు. సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్స్ ఏమున్నాయంటే 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2, పై ఏవి కాదు అన్నాడు. అంటే నేను చెప్పిన 2 దానిలలో ఏది సరికాదనమాట. ఏంటి, లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి కవరత్తి అన్నాడు. లక్షద్వీపుల రాజధాని కవరత్తి అయిండొచ్చు, కానీ లక్షద్వీపులలో అతిపెద్ద దీవి కవరత్తి కాదు. లక్షద్వీపులలో అతిపెద్ద దీవి మినికాయ్ అనమాట. కాబట్టి అది రాంగే. అదేవిధంగా 9 డిగ్రీ ఛానల్ మినికాయ్ని మాల్దీవులను వేరు చేస్తుంది అన్నాడు, అది కూడా రాంగే. 9 డిగ్రీ ఛానల్ అనేటువంటిది మినికాయ్ని లక్షద్వీపులను వేరు చేస్తుంది, కానీ మాల్దీవులను మినికాయ్ దీవిని వేరు చేయదు. మాల్దీవులను మినికాయ్ని వేరు చేసేది ఏంటి, 8 డిగ్రీ ఛానల్ అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఛానల్స్ అనమాట ఇవి. గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో మనం బిట్టు చూడండి మీరు కావాలంటే ఒకసారి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, అకాడమీ రత్న అవార్డు 2023ను అందుకున్న రాధారెడ్డి ఏ రాజ్యంలో ప్రసిద్ధి చెందాను. చాలా ఇంపార్టెంట్. అకాడమీ రత్న అవార్డు 2023 అందుకున్న రాధారెడ్డి అనేటువంటి ఇద్దరు కూడా కూచిపూడికి చెందినటువంటి దంపతులు అనమాట, గొప్ప నాట్యాచార్యులు అనమాట. కూచిపూడి రాధారెడ్డి గుర్తుపెట్టుకోవాలి. సరే చూద్దాం. కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఇస్తారనమాట. వారు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఏంటంటే కనుక అదే అకాడమీ రత్న అవార్డు అనమాట. అకాడమీ రత్న అవార్డు. ఈ అకాడమీ రత్న అవార్డులు 6 ఇవ్వడం జరిగిందనమాట. 2023 ఏడాదికి సంబంధించి 6. అందులో వీళ్ళు ఉన్నారనమాట, ఇద్దరు కూడా దంపతులు. వాళ్ళే రాధారెడ్డి కూచిపూడి నాట్యాచార్యులు అనమాట. ఇద్దరు కూడా రాధారెడ్డి. మిగతా 5 మందిని కూడా నోట్ చేసుకోవాలి మీరు. జానపద అధ్యయనకారుడు వినాయక్ కడేకర్ అని పెట్టుకొని జానపద అధ్యయనకారుడు అని రాసుకోండి. నెక్స్ట్ ఆర్ విశ్వేశ్వరన్ వచ్చేసి వైనికుడు అనమాట, వైనికుడు. నెక్స్ట్ సునయన హజరీలాల్ కథక్.
కథక్ అన్నమాట. గొప్ప నాట్యం ఉత్తర భారతదేశంలో కథక్ అనేటువంటిది గొప్ప సాంప్రదాయ నృత్యం అన్నమాట. ఇక్కడ సునయన హజరీలాల్కు అవార్డు దక్కింది. నెక్స్ట్ దులాల్ రాయ్ రంగస్థల దర్శకుడు అనమాట. దులాల్ రాయ్ రంగస్థల దర్శకుడు దులాల్ రాయ్కి అవార్డు వచ్చింది. డిపి సిన్హాకు వచ్చేసి నాటక రచయిత ఆయనకు అవార్డు వచ్చింది. రాధారెడ్డి, వినాయక కడేకర్, ఆర్ విశ్వేశ్వరన్, సునయన హజరీలాల్, దులాల్ రాయ్, డిపి సిన్హా. బాగా ఒక 10 టైమ్స్ చదవండి, ఇంపార్టెంట్ చాలా. ఓకేనా. రాధారెడ్డి, వినాయక కడేకర్, ఆర్ విశ్వేశ్వరన్, సునయన హజరీలాల్, దులాల్ రాయ్, డిపి సిన్హా అన్నమాట. ఎందుకంటే మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న, పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న అన్నమాట. అదేవిధంగా సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ పురస్కారం అన్నమాట. క్రీడలలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. అట్లా మనకి చాలా ముఖ్యమైన అవార్డ్స్ ఉంటాయి. అట్లా ఇప్పుడు మనకి సంగీతానికి సంబంధించి సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఇచ్చే మెయిన్ అవార్డు ఏదంటే కనుక నాటక అకాడమీ రత్న అనమాట. ఓకేనా. కాబట్టి 6 మంది పేర్లు నోట్ చేసుకోవాలి, బాగా చదివేసేయాలి. అదేవిధంగా దీంతో పాటు అకాడమీ అవార్డులు అనేటువంటి 92 మందికి ఇచ్చారు. అకాడమీ అవార్డ్స్ 92 మంది. వీళ్ళల్లో ముఖ్యమైన వారిని చెప్తా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా. అకాడమీ రత్న అయితే కనుక ఖచ్చితంగా అందరినీ చదువుకోవాల్సిందే, 6 కూడా మనం. కానీ అకాడమీ అవార్డులు 92, అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరంలే, ఇంపార్టెంట్ చెప్తా, నోట్ చేసుకోండి. ఎల్వి గంగాధర్ ప్రముఖ గాయకుడు అనమాట. ఎల్వి గంగాధర్. నెక్స్ట్ భగవత్ సేతురాం కూచిపూడి కళాకారుడు అనమాట. కూచిపూడి. మందా సుధారాణి వచ్చేసి కర్ణాటక సంగీతం. నెక్స్ట్ వినుకొండ సుబ్రహ్మణ్యం వచ్చేసి డోలు కళాకారుడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవి వీళ్ళను నోట్ చేసుకోండి ఇంపార్టెంట్గా. అకాడమీ రత్న అవార్డు గ్రహీతలకు 3 లక్షల రూపాయలు ఇస్తే అకాడమీ అవార్డు పొందిన వారికి 1 లక్ష రూపాయలు ఇస్తారనమాట. అకాడమీ రత్న వచ్చేసి 3 లక్షల రూపాయలు అనమాట. కానీ మిగతా 92 మంది ఉన్నారు అకాడమీ అవార్డులు పొందిన వాళ్ళు, వారికి 1 లక్ష ఇస్తారనమాట. రాష్ట్రపతి చేతుల మీదుగా వీళ్లకు అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా గొప్పగా మనం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ అవార్డ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ అవార్డ్స్ అనమాట. యువ అవార్డ్స్ 80 మందికి ఇచ్చారనమాట. ఇంపార్టెంట్గా 2 పేర్లు నోట్ చేసుకోండి మీరు. ఒకరు సురేందర్ రెడ్డి, గొప్ప కళాకారుడు సురేందర్ రెడ్డి, ఆయన కూచిపూడి నాట్యకారుడు అనమాట సురేందర్ రెడ్డి. మరొకరు అంగడి భాస్కర్, ఈయన కూడా గొప్ప కళాకారుడు, ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సురేందర్ రెడ్డిని, అంగడి భాస్కర్లను. ఇవి నోట్ చేసుకొని బాగా చదివేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. ఇంకా మీరు ఈ ఏడాది 5 మందికి భారతరత్న అవార్డులు ఇచ్చారు. 5 మంది పేర్లు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదే పద్మవిభూషణ్ అవార్డులు కూడా ఓకేనా 5 మందికి ఇచ్చారనమాట. 5 మంది పేర్లు కూడా తెలియజేయండి. పద్మవిభూషణ్ 5 మంది, భారతరత్న 5 మంది, ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫోర్త్ క్వశ్చన్. 3 నూతన నేర న్యాయ చట్టాలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి? 3 నూతన నేర న్యాయ చట్టాలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయంటే కనుక 2024 జూలై 1. మనందరికీ తెలుసు బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వలస పాలన చట్టాలను ప్రక్షాళన చేసేందుకు కొత్తగా 3 నేర న్యాయ చట్టాలను తీసుకురావడం జరిగిందనమాట. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు అనేటువంటివి రావడం జరిగింది. అవి ఏంటి అంటే కనుక ఇండియన్ పీనల్ కోడ్ IPC 1860, ఇండియన్ పీనల్ కోడ్ 1860 అనమాట. దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ న్యాయ సంహిత అనేది ఒకటి. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898, CRPC అంటాం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898. దాని స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత,
భారతీయ నాగరిక సురక్ష సంహిత, బిఎన్ఎస్ఎస్ అంటారు. బిఎన్ఎస్ ఒకటి, బిఎన్ఎస్ఎస్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. దాని స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ సాక్ష్య అధినియం అనమాట, బిఎస్ఏ. ఓకేనా, బిఎస్ఏ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. అంటే బ్రిటిష్ వారి కాలంలో ఉన్న చట్టాలను ఓకేనా వాటి స్థానంలో ప్రక్షాళన చేయడం జరిగిందన్నమాట. దాని స్థానంలో 3 కొత్త చట్టాలు వచ్చాయి. పోయిన ఏడాదే వీటిని లోక్సభ, రాజ్యసభ ప్రెసిడెంట్ ఆమోదించడం జరిగింది. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట మనకి. ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ 3 కూడా అనేది ఇంపార్టెంట్ చాలా. 2024 జూలై 1వ తేదీ నుంచి, 2024 జూలై 1వ తేదీ 7వ నెల అనమాట. ఓకేనా. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఏవి? భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్: ఏ రాష్ట్రంలోని తెగల మధ్య కేంద్ర రాష్ట్ర త్రిపుర మోతా మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది? చూడండి, ఆన్సర్ ఇక్కడ త్రిపుర అనమాట. త్రిపుర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెగల మధ్య వివాదం, ఆ వివాదాలను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం, త్రిపురలో ప్రతిపక్ష పార్టీ, ఈ 3 కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఒప్పందం అనమాట, త్రైపాక్షిక ఒప్పందం. కనుక వీళ్ళు చెప్తూ ఉన్నారు ఏమనంటే కనుక ఇక నుంచి ఎవరు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక అంటే తెగలకు మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలు, భాషలు, ఇట్లాంటి విషయాలపైన ఎవరు గొడవలు పడాల్సిన అవసరం లేదు. దీనికోసం మేము 3 కలిసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విషయాలపైన మేము మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ త్రిపుర మోతా పార్టీ. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మీరు. కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ముఖ్యమంత్రి మాణిక్ సాహా, అదేవిధంగా అక్కడ త్రిపురలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి త్రిపుర మోతా. ఈ 3 కలిసి కూర్చొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందం అన్నమాట, త్రైపాక్షిక ఒప్పందం. సంయుక్త కార్యాచరణ ఈ త్రైపాక్షిక ఒప్పందం చేయడం జరుగుతుందన్నమాట. అది దీనికి సంబంధించినటువంటి విషయం, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రంలో అంటే త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి తెగల మధ్య విభేదాలను పరిష్కరించడం కోసం త్రైపాక్షిక ఒప్పందం ఎవరెవరి మధ్య కుదిరిందంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు 3 కలిసి సంయుక్త కార్యాచరణ చేయబోతూ ఉన్నారన్నమాట. త్రిపుర రాజధాని అగర్తల, త్రిపుర రాష్ట్ర హైకోర్టు అగర్తలలోనే ఉంటుంది. ఓకేనా. త్రిపుర రాష్ట్ర భాష బెంగాలీ మరియు ఇంగ్లీష్ అనమాట. ఇక్కడ త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఓకేనా ఇంద్రసేనారెడ్డి అనమాట, ఇంద్రసేనారెడ్డి. త్రిపురలో అసెంబ్లీ స్థానాలు 60 ఉంటాయి, లోక్సభ స్థానాలు 2 ఉంటాయి, రాజ్యసభ స్థానం 1 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. 60 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు, 1 ఓకేనా రాజ్యసభ స్థానం ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన విషయాలు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. క్వశ్చన్: ఇటీవల 17వ GI గుర్తింపు పొందిన తెలంగాణకు చెందిన ఉత్పత్తి ఏది? చూడండి, 17వది అన్నమాట తెలంగాణకు సంబంధించి ఉత్పత్తి. జియోగ్రాఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు పొందిందనమాట. ఈ 17వ ఉత్పత్తి ఏది అంటే కనుక ఓకేనా హైదరాబాదు లక్క గాజులు అనమాట. హైదరాబాదు లక్క గాజులు, గుర్తుపెట్టు, లక్క బ్యాంగిల్స్ అనమాట. ఓకేనా. చూడండి, లక్కతో తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ అనమాట. ఇక్కడ హైదరాబాదులో చార్మినార్ దగ్గర ఉన్నటువంటి లార్డ్ బజార్లో ఓకేనా ఇవి ఉంటాయన్నమాట. లక్కతో తయారు చేసినటువంటి గాజులు ఓకేనా ల్యాక్ బ్యాంగిల్స్ అంటారనమాట, లక్క గాజులు అనమాట. ఇవి ఇప్పుడు భౌగోళిక గుర్తింపు పొందాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని చార్మినార్లో ఉన్నటువంటి లార్డ్ బజార్లో గల ఓకేనా లక్క గాజులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 500 సంవత్సరాల కాలం నాటి గాజులు అన్నమాట ఇవి. మొఘల్
చిత్రలేఖ మొఘల్స్కు చెందినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గాజులుగా వీటిని చెప్తూ ఉన్నారనమాట. అంటే మొఘల్స్ కాలంలో ఇటువంటి గాజులు అనేటువంటివి తయారు చేయడం ప్రారంభిస్తే అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ గొప్పగా అమ్ముతున్నారనమాట. కానీ ఈ లక్క గాజుల్లో పొదగబడినటువంటి రాళ్ళు కానీ అద్దాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయంట. కానీ ఆ రాళ్ళు కానీ అదేవిధంగా పూసలంట ఇట్లాంటివన్నీ కూడా ఆ గాజులలో ఓకేనా అద్దుతారు కదా. అక్కడ ఆ లక్క గాజుల్లో అద్దడం అనేటువంటిది చూస్తే కనుక చాలా అలంకరణ ప్రాయంగా ఉంటుందన్నమాట. అంత గొప్పగా ఈ గాజులు కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు అవి భౌగోళిక గుర్తింపు పొందాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎన్నవ ఉత్పత్తి 17వ ఉత్పత్తి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ హలీం కూడా చేరింది. మనం చూసాం హైదరాబాద్ హలీం. ఇట్లా తెలంగాణలో మొత్తం 17 మనం ఒకసారి చూస్తే పోచంపల్లి జకాతు, కరీంనగర్ శిల్పాలు, కరీంనగర్లో తయారయ్యే వెండి శిల్పాలు ఉంటాయన్నమాట, అవి కూడా చేరాయి. నిర్మల్ బొమ్మలు చేరాయి, నిర్మల్ ఫర్నిచర్, గద్వాల్ చీర, సిద్దిపేట గొల్లబామ చీర, చెరియాల పెయింటింగ్, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, నారాయణరావు పేట చేనేత చీరలు, బనగానపల్లి మామిడి కాయలు, ఆదిలాబాదులో తయారయ్యేటువంటి సామాగ్రి, వరంగల్ దువ్రీస్, పోచంపల్లి ఇకాత్, పోచంపల్లి జకాతు, పోచంపల్లి ఇకాత్ రెండు వేరు గుర్తుపెట్టుకోవాలి. అదే తెలియా రుమాల్. ఇప్పుడు లక్క గాజులు అనమాట, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 2003లో అమలైందనమాట భౌగోళిక గుర్తింపు ఇవ్వడం అనేటువంటిది. ఓకేనా, దీనికి గుర్తింపు ఇచ్చేటువంటి చాలా గొప్ప సంస్థ ఏదంటే కనుక ఓకేనా మనకు ఇక్కడ తమిళనాడులోని చెన్నైలో ఉంటుందన్నమాట. తమిళనాడులో చెన్నైలో ప్రధాన కార్యాలయం ఉంటుందన్నమాట. దీనికి భౌగోళిక గుర్తింపులు ఇవ్వడం అనేటిది వాళ్ళే, ఆ రిజిస్ట్రీ వాళ్ళే చేయడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 2004లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ దేనికి వచ్చిందంటే కనుక గుర్తుపెట్టుకోవాల్సింది డార్జిలింగ్ టీ. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అనే ప్రాంతంలో తయారయ్యేటువంటి టీ అనేది చాలా ప్రసిద్ధి అన్నమాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆత్రేయపురం పూతరేకులు కూడా జిఐ గుర్తింపు పొందాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఆత్రేయపురం పూతరేకులు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ 2004లో దేనికంటే కన్నా డార్జిలింగ్ టీ అనమాట. ఇప్పుడు హైదరాబాదులో లక్క గాజులకి లభించింది. ఇది 17వ ఉత్పత్తి తెలంగాణ నుంచి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ క్వశ్చన్, తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్గా నియమితులైన వారు ఒబెదుల్లా కొత్వాల్. ఇమేజ్లో చూడొచ్చు ఒబెదుల్లా కొత్వాల్ గారిని. ఆయన ఇప్పుడు తెలంగాణకి మైనారిటీ కమిషన్ చైర్మన్గా నియమించబడ్డాడనమాట. ఒక 3 days బ్యాక్ కూడా మనం చెప్పుకున్నాం, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యను నియమించడం జరిగింది. సిరిసిల్ల రాజయ్యను. ఇట్లా మనకి నూతన నియామకాలు తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు నోట్ చేసుకోవాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు కావడం, ఇవన్నీ మనం చూసాం. అదేవిధంగా తెలంగాణకు స్పీకర్గా కొత్తగా వచ్చారు కదా గడ్డం ప్రసాద్ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా రవి గుప్తా గారు రావడం చూసాం. రవి గుప్తా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ కూడా కొత్తవే. రేపు ఎగ్జామ్లో జతపరచమని అడుగుతాడనమాట, న్యూ అపాయింట్మెంట్స్లో తెలంగాణకు సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకొని చదువుకోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్గా ఎవరు వచ్చారంటే ఒబెదుల్లా కొత్వాల్. ఎయిత్ క్వశ్చన్, సముద్ర లక్ష్మణ అనే జాయింట్ నేవీ ఎక్సర్సైజ్లో భారత్తో కలిసి పాల్గొన్న దేశం ఏది? చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏవైనా సరే నేవీ ఎక్సర్సైజులు కానీ, ఆర్మీ ఎక్సర్సైజెస్ కానీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా అది ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనేది కూడా మైండ్లో ఉండాలి. ఇప్పుడు సముద్ర లక్ష్మణ ఎక్సర్సైజ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక నేవీ ఎక్సర్సైజ్ అనమాట.
ఇండియా మరియు మలేషియా కలిసి పాల్గొనేటువంటి జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అనమాట. జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ మలేషియా. ఈ థర్డ్ ఎడిషన్ అనమాట. విశాఖపట్నం తీరంలో ఈ విన్యాసాలు అనేటువంటివి జరిగినాయి. విశాఖపట్నం ఓకేనా, విశాఖపట్నం తీరంలో ఎక్సర్సైజెస్ అనేటువంటివి జరిగినాయి అనమాట. గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే మనకు విశాఖపట్నం తీరంలో జరిగినటువంటి విన్యాసాలు మిలాన్ ఎక్సర్సైజెస్ అనమాట. మిలాన్ 2 దశలలో 2 ఫేజెస్లో జరిగినాయి, మనం చెప్పుకున్నాం. ఒకటి హార్బర్ ఫేజు, 2 సీ ఫేజు. హార్బర్ ఫేజ్లో భాగంగా అనేక సెమినార్లు జరిగితే సీ ఫేజ్లో భాగంగా విన్యాసాలు జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు నేవీ చీఫ్ హరికుమార్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. అది ఎన్నవ ఎడిషన్ అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మనం చెప్పుకున్నాం రీసెంట్గా కాబట్టి అది ఎన్నవ ఎడిషను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా అందులో, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అది ఎన్నవ ఎడిషన్ అనేటువంటిది. కాబట్టి ఆన్సర్ చేయండి అందరు కూడా. ఇకపోతే సముద్ర లక్ష్మణ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం తీరంలోనే జరిగింది. థర్డ్ ఎడిషను. ఇండియా మరియు మలేషియా 2 దేశాలు కలిసి పార్టిసిపేట్ చేశాయన్నమాట. నైన్త్ క్వశ్చన్, కొరియాకు చెందిన సిజాంగ్ 200 కోట్ల ఆటోమొబైల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనుంది? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ దక్షిణ కొరియాకు చెందినటువంటి ఆటోమొబైల్ కంపెనీ అనమాట సిజాంగ్. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆ కంపెనీని అంటే కనుక ఆన్సర్ కొప్పర్తి. కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తి అనేటువంటి ప్రాంతంలో ఈ ఆటోమొబైల్ కంపెనీని ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టుగా సిజాంగ్ కంపెనీ తెలపడం జరిగిందనమాట. ఏ దేశానికి చెందిన కంపెనీ? కొరియా దేశానికి చెందిన కంపెనీ అనమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఏవైనా నూతన కంపెనీలు ఏర్పాటు చేయడానికి సిద్ధమైనప్పుడు అవి ఎక్కడ అనేది ఎగ్జామ్లు అడుగుతున్నాడు. నిన్న గ్రూప్ 2లో కూడా అడిగాడనమాట. జర్మనీ దేశానికి చెందినటువంటి మోషన్ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులు మరియు ట్రక్కులను తయారీ యూనిట్ అనేటువంటిది 800 ఎకరాలలో 4,640 కోట్ల రూపాయలతో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అని అడిగింది. చిత్తూరులోని పొంగనూరు ఆన్సర్ అనమాట. చిత్తూరులోని పొంగనూరు అనమాట. ఇది ఎలక్ట్రిక్ బస్సులు మరియు ట్రక్కుల తయారీ యూనిట్ అనమాట. ఏ దేశానికి చెందినటువంటి కంపెనీ? జర్మనీ దేశానికి చెందిన కంపెనీ అది. నా విషయాన్ని నిన్న గ్రూప్ 2 మీరు రాసింటే కనుక మీ అందరికీ ఆ బిట్ ఉందన్నమాట. మనకి ఎక్కడ ఆన్సర్ అంటే కనుక చిత్తూరులోని పొంగనూరు అది. ఇప్పుడు మనకేంటి, కొరియాకు చెందినటువంటి సిజాంగ్ 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆటోమొబైల్ కంపెనీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎక్కడంటే కడప జిల్లాలోని కొప్పర్తిలో. గుర్తుపెట్టుకోవాలి, కడప జిల్లాలోని కొప్పర్తిలో. ఓకే, అందరికీ తెలియజేసేటువంటి అప్డేట్ ఏంటంటే కనుక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనమాట. 4,640 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మన ముందుకు రాబోతూ ఉందన్నమాట. ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది. మే 14వ తేదీ లోపల ఎండ్ అయిపోతుందన్నమాట. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు అప్లికేషన్లు మనం అందరం కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్. ఇక మహిళలకు సంబంధించి 15% రిజర్వేషన్ కూడా ఉందన్నమాట. 15% పోస్టులు రిజర్వేషన్ పరంగా 15% పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా మంచి నోటిఫికేషన్. ఓకేనా, అందరూ కూడా బాగా ప్రిపేర్ కావచ్చు అనమాట. అర్థమెటిక్, రీజనింగు, జీకే, ఓకేనా, సైన్సు బాగా నేర్చుకుంటే కనుక బ్రహ్మాండంగా ఎగ్జామ్స్కి మనం రాసుకోవచ్చు అనమాట. కాబట్టి అందరూ ప్రిపేర్ కాండి. చాలా మంచి నోటిఫికేషను, టైం కూడా బాగుంటుంది. ఏదో ఇప్పుడు పడే నోటిఫికేషన్లన్నీ కూడా ఏదో 20 రోజులకు 20 నెలలకు ఇట్లా అయిపోతూ ఉన్నాయన్నమాట. కానీ అలా కాకుండా మనకు బాగా చదువుకోవడానికి బాగా ఎక్కువ టైం ఉందన్నమాట. కాబట్టి బాగా ప్రిపేర్ కావచ్చు మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి నీట్గా ఫోకస్ చేసుకుంటే కనుక. ఎందుకంటే
అప్లికేషన్ డేటే రేపు నెల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ అది ఎండ్ అయ్యేది మళ్ళీ ఒక నెల తీసుకుంటుంది. మళ్ళీ వాళ్ళు ఇచ్చే డేటు ఒకటి ఉంటుంది. కాబట్టి ఇలా మినిమం అంటే ఒక 7 నెలలు 8 నెలలు పడుతుంది. కాబట్టి ఏదో ఆ రోజు ఒక నెల చదవడం 2 నెలలు చదవడం లాస్ట్లో అట్లా చదవడం కాకుండా ఇప్పటి నుంచి బాగా చదువుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, జీకే, అదేవిధంగా సైన్స్ ఇవి బాగా చూసుకుంటే కనుక రైల్వేస్కి సంబంధించి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో మంచి నోటిఫికేషన్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. ఎస్ఐ అయితే 452 పోస్టులు ఉన్నాయి, మిగతావన్నీ కానిస్టేబుల్ ఉన్నాయి. ఎస్ఐకి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు ఎనీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట. అదే కానిస్టేబుల్కి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు కానీ 10th పాస్ అయితే చాలు. కానిస్టేబుల్ ప్రిపేర్ కావచ్చు, మంచి శాలరీస్ ఉంటాయన్నమాట. 45,000 శాలరీ. ఎస్ఐ అయితే కనుక 45,000 తక్కువ లేకుండా మనకు శాలరీ ఉంటుంది. అదే కానిస్టేబుల్ అయితే కనుక 25,000 వరకు శాలరీస్ ఉంటాయన్నమాట. కాబట్టి అందరూ ప్రిపేర్ కాండి. మంచి నోటిఫికేషన్, కానీ ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా తీసుకోవచ్చు. వీటికి సంబంధించి మెటీరియల్ కూడా మేమే ఫార్వర్డ్ చేస్తాం. మీకు రోజు ఒక టాపిక్ పెడుతూ ఉంటాం. ఆ టాపిక్ మీరు చదువుకొని ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తూ రండి. దీనికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి. 8186006848. కానీ ఇలా దీనికి సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు, దీనికి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు మాకు కాల్ చేయండి. మేము ఈ జీకే మరియు సైన్స్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటూ వస్తా. రోజు కూడా నేనే పీడిఎఫ్ పంపిస్తా. అది చదువుకొని మరుసటి రోజు ఎగ్జామ్స్ రాసుకుంటూ అలా రోజు చేస్తూ పోతే కనుక ఆ రోజుకు మీకు నీట్గా సిలబస్ అయిపోతుంది. ఎక్కువ టైం ఉన్నప్పుడు మనం కూడా బాగా ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి అందరూ ఇట్లే చేసుకోండి. ఫోన్ చేసి మీకు నచ్చితే కనుక మినిమం అమౌంట్ ఉంటుంది, అది కట్టి మీరు జాయిన్ కావచ్చు. ఓకేనా? రైట్, ఎవరు మిస్ కావద్దండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల మేము పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. అతి తక్కువ అమౌంట్ అనమాట. 100 రూపాయలకే ఈ పీడిఎఫ్ ఫైల్ అందిస్తున్నాం. అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశం మీద. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కానీ ఇంకా ఎనీ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంటే. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ 2024 విజేతగా నిలిచిన ఫార్ములా 1 రేసర్ ఎవరు? బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ అనేటువంటిది ఈ ఏడాదికి సంబంధించి మొట్టమొదటి గ్రాండ్ ప్రిక్స్ అనమాట. మొట్టమొదటి ఫార్ములా 1 రేస్ అనమాట. ఈ ఏడాదికి సంబంధించి మొదటిది ఇది. ఇంకా రానున్న రోజులు ఇంకా జరుగుతాయి. కాకపోతే ఇది మొదటిది బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ అనేటువంటిది. దీనిలో విన్నర్గా ఎవరు నిలిచారంటే కనుక మ్యాక్స్ వెర్స్టాపెన్ అనమాట. చూడండి, గత 3 ఫార్మెట్లలో కూడా తనదే సత్తా అనమాట మ్యాక్స్ వెర్స్టాపెన్ది. అలా ఈ ఏడాది కూడా అతనే స్టార్ట్ చేశాడనమాట విజేతగా. విన్నర్ ఆయన అయిపోయాడు మ్యాక్స్ వెర్స్టాపెన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈయన రెడ్ బుల్ డ్రైవర్ అనమాట. రెడ్ బుల్ డ్రైవర్కు చెందినటువంటి మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్నర్గా నిలవడం జరిగింది. దేంట్లో బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అనమాట. ఇది ఫార్ములా 1 రేసు. డైరెక్ట్ బిట్టు నోట్ చేసుకోవాలి ఇట్లాంటివి. ఓకేనా? అదేవిధంగా రెండవ విజేతగా ఎవరు నిలిచారంటే కనుక ఇదే రెడ్ బుల్ డ్రైవర్ అనమాట. ఇదే రెడ్ బుల్ డ్రైవర్ పెరేజ్ విన్నర్గా అంటే రెండవ విజేతగా నిలిచాడనమాట. అవసరం లేదు రెండవ విజేత, ఫస్ట్ విజేత నేర్చుకుంటే చాలు. ఓకేనా? మ్యాక్స్ వెర్స్టాపెన్ ఏ దేశానికి చెందినవాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎందుకంటే ఇటీవల గెలిచినప్పుడల్లా మనం చెప్పుకుంటూనే వచ్చినాం ఆయనది ఏ దేశం ఏం కథ అని. కాబట్టి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పటికే మ్యాక్స్ వెర్స్టాపెన్ చాలా పాపులర్ అయిపోయాడు. ప్రతి దాంట్లో ఆయన విజేతగా నిలుస్తున్నాడు. కాబట్టి ఆయన దేశం అనేది మనకు ఇంపార్టెంట్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తెలియకపోయినా మీరు సెర్చ్ చేసి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. మీరు ఇంకా మర్చిపోరు అనమాట. ఒకసారి సెర్చ్ చేసి ఆ కంట్రీ కన్నా చూసినట్లయితే కనుక ఆయన కంట్రీని మర్చిపోరు మీరు. ఓకే, నేను చెప్పినది మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు సెర్చ్ చేసుకుంటే ఇంకా మీకు బాగా గుర్తుంటుంది. కాబట్టి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే, క్లాస్ ఇంతవరకు ఎవరైతే ఫాలో అయినారో మీరు అందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఫాలో అయ్యారో మొత్తం ఎండింగ్ వరకు చూసారంటే మీరు ఫాలో అయిన వాళ్ళే. కాబట్టి ఎండింగ్ వరకు ఎవరైతే విన్నారో మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మన క్లాసులు మీకు వెంటనే వస్తాయన్నమాట అప్డేటెడ్గా, లేకపోతే రావు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. అదేవిధంగా
కనీసం ముగ్గురికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి, వాళ్ళు కూడా ఫాలో అవుతూ వస్తారు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.